రాజైతే నువ్వు అనుకున్నది సాధించావు. నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకున్నా పగ తీర్చుకున్నావు. నువ్వు అనుకున్నదే నెరవేరింది. నీ పంతమే నెగ్గింది. నువ్వే గెలిచావు అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. నేను ఎంత బాగా గెలుస్తావని నేను అనుకోలేదని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పి రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకండి మీరు నన్ను ఇలా అంటున్నారు? నేను అలా చేస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను ఎవరైనా ఏదైనా విషయంకి బాధపడితే అది నాలోనే ఉంచుకుంటాను. నేను పగలు ప్రతీకారాలు తీర్చుకొని వేరే వాళ్ళని దెబ్బతీయాలనే మనస్తత్వమే నాది కాదు. మీరు నన్ను ఎప్పుడూ అపార్థమే చేసుకుంటున్నారు అని చెప్పి కావ్య ఏడుస్తూ ఉంటుంది. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. అత్తయ్య గారి విషయంలో కూడా అలానే జరిగింది. అతను తన్ని దగ్గరుండి చూసుకోకుండా తనకి పరిస్థితి రావడానికి కారణము నేనే అని చెప్పేసి అప్పుడు అలా ఆ విధంగా అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయాలి, వాళ్ళని ఇచ్చేయాలని నా వ్యక్తిత్వమే కాదు. నేను ఎప్పుడు ఏదైనా విషయంలో బాధపడ్డానంటే అది నా మనసులోనే ఉంచుకుంటాను. వ్యక్తిపరంగా నేను బయట పెట్టను, బయటికి చూపించను, వాళ్ళ మీద పగ తీర్చుకోను. అది అసలు నా వ్యక్తిత్వం కాదు. అయినా మీరు నన్ను ఇన్ని రోజులు అర్థం చేసుకున్నది ఇదేనా అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక అనామిక రుద్రాని వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. కావ్య అయితే అలా ఏడుస్తుంది. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోరండి అని చెప్పి అయితే బాధపడుతూ ఉంటుంది రాజు దగ్గర.